హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 41వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్‌లో రామభద్రం, వీరభద్రం ఇద్దరు వైష్ణవ్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా! అక్కడి నుండి కొనసాగింపు. నన్ను పైకి లేపే కార్యక్రమం తర్వాత పెట్టుకోవచ్చు. ముందు ఆడెలాంటోడు, అలవాట్లేంటి, మన అమ్మినే కాకుండా ఇంకా ఎవరినైనా ప్రేమించాడా? ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి ఒక ఇంటెలిజెంట్ ఫెలోని పంపించు. నేను వెళ్ళి తెలుసుకొస్తాను మాత్రం చెప్పకే, నాకు తిక్కలేసుద్ది అన్నాడు వీరభద్రం. నాకు తెలుసులే, నేను ఇంటెలిజెంట్ ఫెలోని కాదని. పదే పదే నువ్వు నాకు గుర్తు చేయక్కర్లేదు. ఆ ప్రకాష్ ఉన్నాడుగా, ఇంక మళ్ళీ ఇంకొకళ్ళు ఎందుకు అన్నాడు రామభద్రం. అన్నీ ఒక్కడికే చెప్పకూడదు, ఇంకొకడిని చూడు. మన వాళ్లలో షార్ప్గా ఉండేటోడిని చూసి అడిగి అన్నీ చెప్పి పంపు అన్నాడు. సరేలే, నేను చూసుకుంటాలే అంటూ బయటికి వెళ్ళిపోయాడు రామభద్రం. వాసంతి ఇంటి దగ్గర. సాయంత్రం వాసంతి కోర్టు నుండి ఇంటికి వచ్చిన వెంటనే అతను ఎలా ఉన్నాడు అడిగావా అంటూ ఎదురొచ్చింది మాలతి. అడిగాను, స్పృహలోకి వచ్చాడు, కానీ ఏం గుర్తులేదు. గతం మర్చిపోయాడట. తల్లిని తండ్రిని కూడా గుర్తుపట్టట్లేదు. నిజంగానే గుర్తుపట్టట్లేదా, అలా యాక్ట్ చేస్తున్నాడా అన్నది ఇంకా తెలియలేదట. బహుశా నేర చరిత్ర ఉన్న వ్యక్తి కావచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తోంది లక్ష్మి. వెళ్దామని మాత్రం అనకు, ఎందుకంటే రిస్క్ అవుతుంది ఇలాంటి పరిచయాలు అంది వాసంతి. ముఖం అంత అమాయకంగా ఉంది. నేర చరిత్ర ఉంటుందంటావా అంది మాలతి. ఎందుకు ఉండకూడదురా, ముఖం చూసి మోసపోకూడదు. అలా ఉన్నవాళ్లను మనం పూర్తిగా వాడిని నమ్మేశాం కదా, మోసం చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. మనకు కనిపించాడు, మన కర్తవ్యం మనం చేసాం. ప్రాణాలతో ఉన్నాడు కనుక మనం చేసిన దానికి హ్యాపీ. ఒక ప్రాణాన్ని కాపాడేమో అని. ఇక దాని సంగతి మర్చిపో. ఏం తోచడం లేదా, ఎక్కడికన్నా వెళ్దామా అంది. షూటింగ్ చూడ్డానికి వెళ్దామా అంది ఉత్సాహంగా మాలతి. ఎక్కడో ఏంటో మనకు తెలీదు, ఎలా వెళ్తాం అంది. జయక్క ఫోన్ చేసింది, కుదిరితే రండి ఒకసారి చూద్దురు కానీ అంది. నువ్వు ఖాళీగా ఉంటే వెళ్దాం అంది. సరేలే, హాస్పిటల్కి వెళ్దాం అనకుండా ఇక్కడికి అంది అనుకుని, సరే బయలుదేరదాం అయితే అంది వాసంతి. ఇద్దరూ బయలుదేరి షూటింగ్ స్పాట్ దగ్గరికి వెళ్ళారు. దిగిన వెంటనే ఆ సెట్టింగ్స్ అవన్నీ చూసి వాసంతి చేయి గట్టిగా పట్టుకుంది మాలతి. ఏమైంది అంది వాసంతి. నాకు భయమేస్తుందక్క, వద్దు వెళ్ళిపోదాం అంది వెనక్కి తిరుగుతూ. ఈ భయాలు నీలో పోవాలంటే నువ్వు దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. నేనున్నాను కదా నీ పక్కన, ఏంటి భయం రా అంటూ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా పట్టుకుని నడిపిస్తోంది. జయ ఎదురొచ్చి, హాయ్ రండి రండి అంది ఇద్దరినీ చూస్తూ. జయాన్ని చూసి నార్మల్గా ఉన్న లోపలేదో భయం మాలతికి. అక్క కంగారు పడుతుందని మామూలుగా ఉండడానికి ట్రై చేస్తోంది, కానీ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. మాలతిని చూసి అర్థమైంది జయాకు, తను భయపడుతోందని. డైవర్ట్ చేయడం కోసం ఆద్యను చూపిస్తూ, ఆ అమ్మాయిని చూడండి అని తీసుకువెళ్ళి ప్రొజెక్టర్ ముందు కూర్చోబెట్టింది. ఆశు ఇద్దరినీ చూసి విష్ చేసింది. అక్కడ స్క్రీన్ మీద ఆద్యాన్ని చూస్తున్నారు వాసంతి, మాలతి ఇద్దరు. చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు అని ఎన్నిసార్లు చెప్తారు? చిన్నైనా పెద్దయినా మనిషికి మనసు ఉంటుంది కదా. ఆ మనసు కూడా నువ్వు ప్రేమించినట్టే నన్ను ప్రేమించమంటోంది. ఏం చెయ్యమంటావు? నా మనసుకు చెప్పమంటావా నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు ప్రేమించకూడదు అని? అలా వింటుందా? నీ మనసు నీ మాట వినట్లేదని నువ్వు చెప్తున్నావే, నా మనసు మాత్రం నా మాట ఎందుకు వింటుంది అంది ఆద్య. డైలాగ్ చెప్పిన వెంటనే అందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఆద్య అశు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఎలా వచ్చింది అక్క అంటూ. ఎప్పట్లాగే సూపర్గా వచ్చింది. వీళ్ళిద్దరూ తెలుసా నీకు అంది అశు మాలతిని వాళ్ళని చూపిస్తూ. తెలీదు, ఈ సినిమా ప్రొడ్యూసర్లా అంది ఆద్య. నీకు సినిమా తప్పించి మరొకటి కనిపించట్లేదు కదా అంది. ఇక్కడ పరిచయం చేస్తుంటే అలాగే అనుకుంటాం కదక్క అంది అశుని చూస్తూ. ఆదిత్యకి అక్కలు వీళ్ళిద్దరూ అంది అశు. అవునా అంటూ వెనక్కి తిరిగి అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలుస్తోంది. హాసిని దగ్గరికి వచ్చి, ఏంటిది అమ్మానే పిలుస్తావా? షూటింగ్ అయిపోయినా అలాగే పిలిచేలా ఉన్నావే అంది. అమ్మా సరే అక్క, పిలుపు ఏదైతే గాని వీళ్ళిద్దరూ ఎవరో తెలుసా నీకు అంది. తెలీదు అన్నట్టు తలాడించింది హాసిని. చేయి పట్టుకుని కిందకు వంచి చెవి దగ్గర, మీ ఆడబడుచులట అంది. ఆ మాట కూడా వాసంతి వాళ్ళకి వినిపించింది. మీరు ఆదిత్య సిస్టర్సా
అలా ఎవరు ఉన్నట్టు నాకు తెలీదే అంది హాసిని. వీళ్ళ మాటలతో మాలతి కొంచెం నార్మల్గా అయింది. ఆద్యని చేయి పట్టి దగ్గరికి లాగి, నీకు వరుసలు కూడా బాగా తెలిసే, నేను నీకేమవుతానో చెప్పు అంది. అత్తయ్య అంది తడుముకోకుండా ఆద్య. అత్తయ్య? అత్తయ్య ఎలా అవుతాను అంది మాలతి. నీకు తెలియక అడుగుతున్నావో, నాకేం తెలుసు అని తెలుసుకోవాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ మా అమ్మని ఆదిత్య లవ్ చేశాడు కదా. ఆ తర్వాత అమ్మకి పెళ్ళైన తర్వాత నాకు మీ డాడీ ఆదిత్య అని మా డాడీ చెప్పాడు. అది తెలియక నేను ఆదిత్యని డాడీ అనుకున్నాను. నా చిన్నప్పుడంతా కూడా అలాగే అనుకున్నాను. ఇప్పుడే కాదని తెలిసింది అందాద్య. అయితే నువ్వు ఇప్పుడు పెద్దగా ఎదిగిపోయావా అంది. ఎదిగిపోయానుగా, అందుకనే కదా సినిమాల్లో నటిస్తున్నాను అంది. ఓ అవునా అంది మాలతి మురిపెంగా బుగ్గలు నిమురుతూ. నెక్స్ట్ డైలాగ్ గుర్తుందిగా, ఇప్పుడు ఇంకో డైలాగు, ఒకసారి నెక్స్ట్ డైలాగ్ చూసుకో అంది అశు. నాకు గుర్తుందక్క, కానీ ఒకసారి చూసుకుంటాలే, మళ్ళీ చిన్న తప్పు చెప్పినా తిడతావు అంటూ వెళ్ళిపోయింది. హాసిని వంక చూస్తూ, అయితే నువ్వు మా ఆదిత్యం లవ్ చేస్తున్నావా అంది మాలతి. అలాంటిది ఏం లేదండి, అదేదో చిన్నపిల్ల అలా మాట్లాడుతుంది అంతే అంది హాసిని. అంతేనా, ఒకవేళ ఇంకా లవ్ చేస్తున్నావేమో అనుకున్నాను. అయితే ఇలా అందరూ లవ్ చేయడం మొదలు పెడతారేమో. మన ఆదిత్యకి మన మావయ్య కూతుర్ని పరిచయం చేయడమే మంచిది తొందరగా అంది మాలతి వాసంతి వంక చూస్తూ. అంతే అంటావా? అయితే ఈరోజే పరిచయం చేద్దాం అంది వాసంతి. ఉన్న కాంపిటీషన్ చాలదన్నట్టు మళ్ళీ ఇంకో కాంపిటీషన్ అనుకుంటూ అక్కడి నుండి వచ్చేసింది. కానీ దృష్టి వాళ్ళిద్దరి మీదే ఉంది హాసినికి. మొన్న మాధవ్ చెప్పిన అమ్మాయి తనే అనుకుంటా అంది మాలతి దూరంగా ఉన్న హాసినిని చూస్తూ. వస్తున్నప్పుడున్న భయం ఇప్పుడు లేదు మాలతిలో. అక్కడంతా తిరుగుతూ సెట్టింగ్స్ అన్నీ చూస్తోంది. వాసంతి ఓ పక్కగా కూర్చుంటే జయ అక్కడికి వచ్చి కూర్చుంది. మాలతి ఇక్కడికి వస్తున్నప్పుడు భయపడింది కదా అంది జయ. అవును, పాత జ్ఞాపకాలు ఏవో వెంటాడినట్టున్నాయి. ఇప్పుడు మామూలుగానే అయ్యింది అంది. నీకు సలహా చెప్పేంత తెలివితేటలు నాకు లేవు, కానీ అలా ఇంట్లో ఒకదాన్ని ఉంచకుండా ఏదైనా వర్క్లో పెట్టచ్చు కదా దాన్ని కూడా అంది జయ. అలాగే అనిపిస్తుంది, కానీ తనలో ఇంకా భయాలున్నాయి. అవి పోకుండా ఎక్కడైనా పెట్టినా ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని భయం అంది వాసంతి. అది నిజమే, కానీ అలా నాలుగు గోడల మధ్యలో ఉంటే తను మారటానికి కూడా కష్టమవుతుంది కదా అంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వాసంతికి ఫోన్ వచ్చింది. నువ్వు మాట్లాడు అంటూ జయ వెళ్ళిపోయింది. ఫోన్ ఆన్ చేసి, చెప్పు లక్ష్మి, ఎంతవరకు వచ్చింది నీ కేసు అంది వాసంతి. అతనికి ఏదీ గుర్తులేదంటున్నాడు. అతనికి గుర్తున్న పేర్లు 2, మాలతి, వాసంతి అంది లక్ష్మి నవ్వుతూ. ఏంటి, మా ఇద్దరి పేర్లు గుర్తున్నాయా? ఎలా అంది. బహుశా అతను స్పృహలేక లేకుండా ఉన్నప్పుడు మీ ఇద్దరి పేర్లు మీరు పిలుచుకోవడం అతని సబ్కాన్షియస్ మైండ్ వినుంటుంది. అలా గుర్తుండిపోయాయి. మీ ఇద్దరికీ కుదిరితే ఒకసారి రాగలుగుతారా ఇక్కడికి అంది. అతనికి నేర చరిత్ర ఉందేమో కదా. అలాంటప్పుడు మాలతిని తీసుకొచ్చి అది మళ్ళీ భయపడి ఇవన్నీ అవసరమా అంది వాసంతి. అతనికి నిజంగానే గతం గుర్తులేదు వాసంతి. ఒకవేళ నేర చరిత్ర ఉన్నా ఇప్పుడు అలాంటి మనిషి కాదు అంది. అందరిలాంటి మనిషే అంది మళ్ళీ. మేము సిటీకి చాలా దూరంగా వచ్చాం, ఒక షూటింగ్ చూడటం కోసమని. రావాలంటే గంట పైనే పడుతుంది అంది వాసంతి. పర్వాలేదు, అది చూసుకున్నాకారా. నువ్వు బయలుదేరే ముందు నాకు ఒక కాల్ చేయి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను నీకోసం అంది. అలాగే అని కాల్ కట్ చేసింది వాసంతి. మాలతి అక్కడ అంతా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ ఉండడం చూసి తనని వెళ్ళిపోదాం అని అడగాలనిపించలేదు. అలా చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికే తనొచ్చి, అక్క వెళ్ళిపోదామా అంది. నువ్వు వెళ్దామంటే మనం ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం, అతను మన ఇద్దరి పేర్లు కలవరిస్తున్నాడట అంది. అవునా, మనం పిలుచుకున్నప్పుడు విని ఉంటాడు కదా అంది మాలతి ఏమీ తెలియనట్టు. నీ పేరంటే నేను పిలిచాను, నా పేరు నువ్వు పిలవలేదు కదా, అక్క అన్నావు కదా అంది వాసంతి. ఫోన్లో మాట్లాడేవుగా నేను వాసంతిని మాట్లాడుతున్నాను అని, అప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటాడు అంది మాలతి. ఒక్కసారిగా సంతోషం వేసింది. ఆలోచించగలుగుతోంది. జయ చెప్పినట్టు ఏదైనా పని కల్పించాలి తనకి, అప్పుడు ఇంకా షార్ప్ అవుతుంది. వాటన్నిటినీ మర్చిపోయి మామూలు జీవితంలోకి వచ్చేస్తుంది అనుకుంది వాసంతి. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.